వామన జయంతి రోజు వామనమూర్తికి పూజ చేయటం మనకి దశావతారాల్లో వామనావతారం ఒక అవతారంగా చెప్తారు. ఆ రోజు వామనమూర్తికి పూజ చేయటం, వామన చరిత్రను చదవటం వలన, వామనమూర్తి నామాల్ని స్తోత్రం చేయటం వలన, పఠనం చేయటం వలన కూడా చాలా దోషాలు పోతాయని, ఉన్నతంగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. వామనుడు ఎంతుంటాడు? వటువు, చిన్నగా పొట్టిగా, చిన్న కుర్రవాడిలాగా, వటువులాగా, అంటే అప్పుడే ఉపనయనం జరిగినటువంటి 8-10 సంవత్సరాల మధ్య పిల్లవాడిలాగా ఉంటాడు. అలా వామనమూర్తి, విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. కానీ బలిచక్రవర్తిని పాతాళానికి అణచటం కోసం ఆయన అంతై వటువంతై ఎంతో ఎత్తుకు ఎదిగి త్రివిక్రముడు అయ్యాడు. త్రివిక్రముడు అంటే ఏమిటి? ముల్లోకాల్ని ఆయన ఆక్రమించుకున్నటువంటి వాడు. భూమి మీద ఒక కాలు, ఆకాశం మీద ఒక కాలు వేసి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని అడిగితే తన శిరస్సు వంచి తల మీద పెట్టమన్నప్పుడు ఆయన బలిచక్రవర్తిని పాతాళానికి ఎణిచాడుట. బలిచక్రవర్తి దానకర్ణుడు, అసురుడు అయినప్పటికీ ఆయనని నిందించడానికి లేదు. ఆ బలిచక్రవర్తి ఇంటి ముందు ఇంకో కథనం ప్రకారం ఏమిటంటే లక్ష్మీనారాయణులు ఆయన ఇంటి ముందు కాపలాదారులుగా ఉంటారుట. అంటే అంతటి పుణ్యాన్ని గణించినటువంటి వాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అవతారం ఇచ్చినటువంటి రోజు భాద్రపద శుద్ధ ద్వాదశిగా చెప్తారు. అందుకని ఆ రోజు వామనమూర్తికి పూజ చేయటం, వామనమూర్తి ప్రీత్యర్థంగా దానాలు చేయటం, వామన చరిత్రను చదవటం విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అంటారు. విశేషమైన ఫలితం అంటే ఎలాంటి ఫలితం? చాలామంది మా పిల్లలు ఎదగటం లేదంటే చదువులో కానీ ఉన్నత స్థితికి కానీ ఎదగటం లేదు అని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా తమకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నత స్థితి రాలేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ధర్మమైనటువంటి పద్ధతిలో తాము కానీ తమ పిల్లలు కానీ ఉన్నత స్థితికి, ధర్మమైనటువంటి పద్ధతిలో ఉన్నత స్థితికి ఎదగాలి అని అనుకుంటే వామన చరిత్ర చదవాలి, వామనమూర్తికి పూజ చేయాలని, వామన ప్రీత్యర్థంగా దాన ధర్మాలు చేయాలి. ఆ రోజు ముఖ్యంగా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు చేయాలి అనేటువంటి విషయాలు మనకి కనపడతాయి. అందుకని అందరూ కూడా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శ్రవణ ద్వాదశి రోజు, అంటే భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు వామనమూర్తికి పూజ చేయండి, వామన చరిత్ర చదవండి. ఆ రోజు లక్ష్మీనారాయణులకి పూజ చేయండి. వామనమూర్తి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరం. రచనాశక్తి పెరగడానికి గణపతిని ఏ మంత్రంతో జపించాలి? ఇంకా మనకి గణపతి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. మహాగణపతి గురించి అనేక విషయాల్ని మనం గత కొన్ని రోజులుగా వినాయక చవితి నుంచి రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఎంత చెప్పుకున్నా తరగని అనేకానేక విషయాలు మనకి గణపతి మహాపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. గణపతి పురాణం కూడా మనకి ఉంది. అంటే మనకి అష్టాదశ పురాణాలతో పాటు 56 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి పురాణం కూడా ఒకటి. అయితే అందులో అద్భుతమైనటువంటి కథనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకి ఆటంకాలు జీవితంలో చాలామందికి కనిపిస్తూనే ఉంటాయి. ఏం చేస్తే ఇవి పోతాయో అర్థం కాదు, పని ముందుకు సాగదు. అయితే మనకి పురాణాలన్నీ చెప్పేది ఏమిటంటే ఆటంకాలు తొలగాలి అంటే మహాగణపతిని మనం పూజించాలి. అయితే ఏ విధంగా పూజించాలి అనేది అందరికీ తెలియకపోవచ్చు. గణపతిని ఏ విధంగా స్మరణ చేసినా విఘ్నాలన్నీ తొలగిపోతాయని మనకి తెలుసు. ఆయన తొలిదేవుడు కాబట్టి ముందుగా ఆయనకి పూజ చేస్తేనే ఆ పని సానుకూలమవుతుంది అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే గణపతి పురాణంలో మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం కనపడుతుంది. ఆటంకాలు తొలగాలన్నా, రచనాశక్తి పెరగాలన్నా కూడా గణపతిని ఒక మంత్రంతో జపించాలి అని చెప్పేసి ఒకప్పుడు బ్రహ్మదేవుడు తనకి వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని, తనకి జరిగినటువంటి సంఘటనని వ్యాస మహర్షికి చెప్పాడుట. అదేమిటి అంటే ఒకసారి బ్రహ్మదేవుడికి ఒక స్వప్నంలో ఒక వింతైనటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన కనిపించిందట. అదేమిటి అంటే అంతా కూడా నిర్మానుష్యంగా ఉందిట. ఎవరూ లేరు.
ఎక్కడ చూసినా కూడా నీరే కనిపిస్తోంది. దానిలో ఒక వటపత్రం కనిపిస్తోంది, ఒక మర్రి ఆకు. ఆ మర్రి ఆకులో అందమైనటువంటి ఒక బాలుడు కనిపిస్తూ ఉన్నట్ట. చతుర్భుజాలతో ఉన్నట్ట, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడుట. గజముఖంతో ఉన్నాడు, మానవ శరీరంతో ఉన్నాడు, పైన చంద్రవంక కూడా ఉందిట. ఆయన బ్రహ్మను చూసి నవ్వాడుట. ఆ తర్వాత వచ్చి ఆ బాలుడు బ్రహ్మ ఒడిలో కూర్చున్నాడుట. చతురానన, నీకు అన్నిటికీ ఆటంకాలు కలుగుతున్నాయి కదా, ఈ ఆటంకాలు పోవాలి, నువ్వు సృష్టి రచన కూడా చేయాలి కదా. అందుకని అద్భుతమైనటువంటి సృష్టి రచన చేయడం కోసం అని చెప్పేసి నీకు నేను ఒక మంత్రోపదేశం చేస్తాను. దాన్ని నువ్వు దీక్షగా 10 లక్షల జపం చెయ్యి. అలా చేస్తే నువ్వు అద్భుతమైనటువంటి సృష్టి రచన చేస్తావు. అదేవిధంగా నీకు ఉండేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేట. బ్రహ్మదేవుడి చెవిలో ఆ బాలగణపతి ఒక మంత్రాన్ని ఉపదేశించేట. ఆ తర్వాత ఆయనకి స్వప్నం ఆగిపోయింది. చూస్తే ఎవరూ కనిపించలేదుట. సాక్షాత్తు మహాగణపతే తనకి కలలో ఉపదేశం చేశాడు అని చెప్పేసి బ్రహ్మ దీక్షను పూనెట్ట. తదేక దీక్షతో ఒక 1000 సంవత్సరాలు ఆయన గణపతి ఉపాసన చేశాట. కలలో ఏ మంత్రాన్ని అయితే మహాగణపతి ఉపదేశం చేశాడో ఆ మంత్ర జపాన్ని చేశాడుట. అలా చేసిన తర్వాత మొత్తం కూడా సృష్టి అంతా కూడా కదిలిపోయిందిట. చెట్లు చీకట్లు కమ్మిందిట. అందరూ కూడా ఏ పని తోచకుండా ఆగిపోయారుట. అంతటి తపోదీక్షతో బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆయనకి గణపతి ప్రత్యక్షం అయ్యాడుట. కలలో ఏ విధంగా చూశాడో అదే విధంగా బాలగణపతి ప్రత్యక్షం అయ్యాట. ఆయన వైపు తేరిపార చూడలేకపోయాట బ్రహ్మదేవుడు. అంతటి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నట్ట మహాగణపతి. అందంగా ఉన్నాడు, చతుర్భుజాలతో ఉన్నాడు, తర్వాత గజముఖంతో ఉన్నాడు, తలపైన కిరీటం మణిహారాలు ధరించి ఉన్నాడు, పీతాంబరధారుడై ఉన్నాడు, పైన నెలవంక కూడా ఉందిట. ఒక చిరునవ్వు నవ్వేట. ఆర్ద్రతగా దయగా ఈ బ్రహ్మదేవుడి వైపు చూశాడుట. నీ తపస్సుకి మించాను, అద్భుతమైనటువంటి దీక్ష చేశావు, ఇక నుంచి అద్భుతమైనటువంటి సృష్టి రచన చేస్తావు నువ్వు, ఇక నుంచి నీకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి ఆశీర్వదించి అంతర్ధానం చెందాడుట. ఆ తర్వాత బ్రహ్మ అద్భుతమైనటువంటి రచనను, సృష్టి రచనను చేయటం ప్రారంభించాడుట. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడో మనకందరికీ తెలుసు కదా. ఈ సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మదేవుడు. అలాంటి సృష్టి చేయగలిగేటువంటి శక్తి, సృష్టి రచనా శక్తిని ఆయన గణపతి గురించి తపస్సు చేసిన తర్వాత, గణపతి నుంచి మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని జపించిన తర్వాతనే ఆయనకి ఆసక్తి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ఒక సందర్భంలో చెప్పాడుట. ఈ విషయం నేను చెప్పటం లేదు, గణపతి పురాణంలో మనకి కనిపిస్తుంది. మీరెవరైనా కూడా గణపతి పురాణం చదివితే ఆ విషయం మీకు అవగతమవుతుంది. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, అందరికంటే అద్భుతంగా ఈ మొత్తం సృష్టిని రచన చేసేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికే అలాంటి శక్తిని ప్రసాదించినటువంటి వాడు మహాగణపతి. మరి మనకి శ్వేతవరాహ కల్పంలో పార్వతీదేవి కూడా ఒక బాలుణ్ణి తయారు చేసి గుమ్మం ముందర పెట్టడం, ఆ తర్వాత శివుణ్ణి ఆయన రానివ్వకపోవడం, ఆ తర్వాత కార్యకారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ బాలుడికి శిరచ్ఛేదం చేశాడు శివుడు. ఆ తర్వాత పార్వతీదేవిని చూసి మళ్ళీ గజముఖాన్ని అతికించడం అనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే అంతకు ముందే పార్వతీదేవి తన తండ్రి అయినటువంటి హిమవంతుడి దగ్గర గణపతి మంత్రాన్ని ఉపదేశం తీసుకుని